నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను సుదిత ముందుగా ప్రధానాంశాలు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి వైద్యులే కారణమని బంధువుల ఆరోపణ విభజన హామీలను వెంటనే అమలు చేయాలి విశాఖలో వామపక్షాల డిమాండ్ అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడ్డ దుండగులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నీరు మట్టి కలశాలకు సర్వమత ప్రార్థనలు అట్టహాసంగా నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే అమరావతి రాజధాని శంకుస్థాపనలో అందరూ సమిష్టిగా కృషి చేయాలనే ఉద్దేశ్యంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జెన్2uk వద్ద 5K రన్ ని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని రాజధాని శంకుస్థాపనలో భాగస్వామ్యులు చేయాలని ఈ 5K రన్ ను నిర్వహించారు. జెన్2uk నుండి ప్రారంభించి బాలాజీ చెరువు వరకు కొనసాగించారు. ఈ రన్ లో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా సైడ్కి రండి రండి బాబు, ఇంకా సైడ్కి రావాలి. స్లోలీ జాగ్ స్లోలీ జాగ్ చూసి 3.5 వెళ్ళాలి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీరుపై విశాఖలో ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. నవతరానికి అండగా నిలిచే ఏపీ స్వయం ప్రతిపత్తిపై మండుటెండలో ఉద్యమాలు చేస్తుంటే దాన్ని రాజకీయం చేయడం సరికాదని, ఈ నెల 22 కల్లా స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 22వ తారీఖు దగ్గర పడతా ఉంది. ప్రత్యేక హోదా మీద మీరు పూర్తిగా విస్మరించారు. కేవలం నీరు మట్టి అమరావతి అన్నీ మేము కోరుకుంటున్నాం, సెంటిమెంట్లుగా అద్భుతమైన నగర నిర్మాణాన్ని కోరుకుంటున్నాం. కానీ అసలు ప్రత్యేక హోదా సంగతే మాట్లాడట్లేదు. ఇది మాట్లాడిన వాళ్ళందరూ పాపాత్ములు, దుర్మార్గులు, దుష్టులు కింద మీరు చిత్రీకరించబోతున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. మేము చేసేది పోరాటం వచ్చే తరాలకి, భావి తరాలకు ఉపయోగపడటానికి పోరాటం. వాళ్ళకి ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, అలాగే మిగతా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి కానీ మేము కోరుతున్నాం. ప్రత్యేక హోదా ఏదైతే ఉందో దానికి ముఖ్యంగా రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కోరుతున్నాం. అమరావతి నగర నిర్మాణంతో పాటు పోలవరం కానీ, ఇక్కడ ఉత్తరాంధ్ర రాయలసీమకు కావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ కానీ దాంట్లో భాగం. మీకు ఇవాళ వెంకయ్యనాయుడు గారు గౌరవనీయులు పెద్దలు మాట్లాడతా, మీకు ఏ కన్ను కావాలి, ఆంధ్ర వాళ్ళకి 2 కన్నులు వేసి పడి చేసాం, 2 పార్టీలు మేము, మీరు ఏదో తేరుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఏ కన్ను కావాలని అడుగుతా ఉన్నారు. మీకు ప్రత్యేక హోదా కావాలా లేదా మీకు ప్యాకేజీ కావాలా? ప్యాకేజీ ఆల్రెడీ బిల్లులోనూ చట్టంలోనూ మాకు ఇవ్వాలని ఉంది. నేను అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు వెంకయ్యనాయుడు గారు లేదంటే నరేంద్ర మోడీ గారిని చూస్తే డెంగ్యూ ఫీవర్ వచ్చినట్టు, ప్లేట్లెట్ కౌంట్ పడిపోయినట్టు ఫీల్ అవుతున్నారు మీరు అధికార ప్రతిపక్షాలు. దయచేసి అది మానండి. ప్రజల కోసం, ఇవాళ భావితరాల కోసం ఉద్యమం చేయవలసిందిగా కోరుతాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ఆసుపత్రిలో తణుకు మండలం వేల్పురకు చెందిన ఎరమాటి భూలక్ష్మిని పురుడు నిమిత్తం తీసుకువచ్చామని, శస్త్రచికిత్స అనంతరం చనిపోయిన బిడ్డను తమకు అప్పగించారని బంధువులు ఆరోపించారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే తమ బిడ్డ తమకు దక్కలేదని వారు వాపోయారు. ఇలాగాళ్ళు వచ్చారు కదా, మర్చిపోయండి అని నాకు గుర్తుంటే నిజమే నేను చెప్పాను అంటుందండి. మరి అదేనండి పద్ధతే, వచ్చారు వాళ్ళతో పాటు మర్చిపోయాను అంటుందండి. లేబర్ న్యాయం జరుగుతుంది కదా, డబ్బు న్యాయం జరుగుతుంది కదా, లేబర్ న్యాయం జరుగుతుంది.
అరుణ మేడం గారు వచ్చారు, చూసారండి. చూసి అన్నారు పర్వాలేదమ్మా, కాకపోతే ఆపరేషన్ పడిపోతే పిల్లకి నార్మల్ డెలివరీ అవ్వదు అన్నారండి. సర్లేండి అయితేనంటే మళ్ళీ నీ పిల్లోడు 8వ నెల పుట్టేస్తున్నాడు కాబట్టి అమ్మ బాక్స్లో పెట్టాలి అన్నారు. ఆపరేషన్ పడుతుందని చెప్పారండి. అది సర్లేండి అన్నాం. కానీ ఆపరేషన్ ఇప్పుడు చేసి అది పిల్లడి శవాలు చేతిలో పెట్టారండి నాకు. మరి పిల్లడు బాగానే ఉన్నాడు అన్నారు కదండి, నన్ను అడిగానండి, నేను బాగానే ఉన్నాడు. బేబీ కదిలితే కొంచెం తగ్గినాయి అని చెప్పి వేల్పూర్ పిహెచ్సి నుంచి రెఫర్ చేశారు. నైట్ అంతా వేల్పూర్ పిహెచ్సిలో పెట్టుకున్నారు, పెయిన్స్ వస్తున్నాయని చెప్పి. మార్నింగ్ 8:30కి మా దగ్గరికి పంపించేటప్పటికి పిటిల్ హార్ట్ అయితే ఉంది, బాగానే ఉంది, 140-130 మధ్యలో ఉంది. సుమారు ఆ టైంలో మా స్టాఫ్ వెంటనే 5% ఎక్స్ట్రోజ్ అవి పెట్టి అడ్మిషన్కి పంపిస్తే చేంజింగ్ అవ్వడం వల్ల అడ్మిషన్ కొంచెం డిలే అయ్యింది వాళ్ళది. తర్వాత నేను చూసాక కూడా పేషెంట్ యాక్టివ్ లేబర్లో ఉంది, బాగానే 35 వీక్స్ జెస్టేషను. వాళ్ళకి నేను ప్రిమెచ్యూరిటీ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి యాక్టివ్ లేబర్లో 4 to 5 సెంటీమీటర్స్ డైలటేషన్ ఉండడం వల్ల నార్మల్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి అలౌ చేసాం మేము. సీజర్ చేసేటప్పటికి అది బేబీ స్టిల్ బర్త్ అయ్యింది. ద కాజ్ ఆఫ్ స్టిల్ బర్త్ ఈస్ డ్యూ టు ప్రిమెచ్యూరిటీ. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామంలో శ్రీ అపర్ణాదేవ సంస్థ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆలయ కమిటీ గురు భవానీల ఆధ్వర్యంలో అగ్నిగుండం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భవానీలు భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండంలో నడిచారు. భక్తి శ్రద్ధలతో భవానీలు తమ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ అగ్నిగుండం తొక్కారు. తమ కుటుంబ సభ్యులు తమ వారు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, కోరిన కోరికలు తీర్చాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ప్రత్యేక హోదాపై విశాఖలో వామపక్షాలు పోరుబాట పట్టాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యం శివాజీ, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో సరస్వతీనగర్ ప్రిన్స్ ప్యారడైజ్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి సుమారు 1,60,000 రూపాయల నగదుతో పాటు బంగారు వస్తువులు అపహరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సరస్వతి నగర్లో ఉన్న ప్రిన్స్ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో ఉండే కన్మక్కల కుమార్ గారి ఇంట్లో గత రాత్రి హౌస్ బ్రేకింగ్ జరిగింది. సోదర్ కుమార్ గారు ఆర్ఎన్బి ఆఫీస్లో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయన 3 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎవరో గుర్తు తెలియని దొంగలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు లేని సమయం చూసి హౌస్ బ్రేకింగ్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న క్యాష్ 1,60,000 ఇంకా ఇతర బంగారు వస్తువులు తీసుకుపోయినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు హౌస్ ఓనర్ వచ్చినా కానీ తెలియవు. ఈ అపార్ట్మెంట్కి ఎలాంటి సీసీ కెమెరాలు కానీ లేవు. వాచ్మెన్ కూడా 2 రోజుల క్రితం తిరుపతి వెళ్ళినట్టుగా తెలిసింది. టెంపరీ వాచ్మెన్ అయితే ఉన్నాడు. అలాగే కాంప్లిసిటీ కూడా వెరిఫై చేస్తాం. త్వరలోనే అఫెండర్స్ పట్టుకునే ప్రయత్నాలు చేస్తాం. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న మన నీరు మన మట్టి కార్యక్రమంలో భాగంగా సేకరించిన నీరు మట్టి కలశాలను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సర్వధర్మ ప్రార్థనలతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు గత 3 రోజుల నుండి కూడా అన్ని గ్రామాల్లో కూడా ప్రజానీకం అందరూ కూడా ఏకమై వారి యొక్క సంతోషంగా వేద పండితులతో భూమి పూజ చేసి నీరు మట్టిని కూడా సేకరించి ఇవాళ కాకినాడ హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చి దీన్ని రాజమండ్రి పంపడానికి మరి అమరావతి సంకల్పన యాత్ర అని పేరు పెట్టి ఊరేగింపుగా ఏపీఎస్పీ క్వార్టర్స్ వరకు వెళ్ళి అక్కడ వ్యాన్ మీద రాజమండ్రి పంపడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా అందరూ మరి సాయశక్తుల పూజా పునస్కారాలు చేసి అనుకున్న దానికన్నా అత్యుత్సాహంగా పాల్గొన్నారు. దీనికి అందరికీ కూడా ప్రజలందరికీ జయప్రదం. ఏ శ్రద్ధాశక్తులతో అయితే పూజ పునస్కారాలు చేసి మట్టిని పంపుతున్నామో అంతకన్నా శ్రద్ధ మన రాజధాని నిర్మించుకోవడంలో మీ సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి నయనానందకర రూపాన్ని దర్శించుకుని మంత్రముగ్ధులయ్యారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కుమ్మర్ల వీధి గొల్లల వీధి సెంటర్లో అగ్నిగుండం కార్యక్రమాన్ని సుంకరరాజు గురు భవానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భవానీలు, చిన్నపిల్లలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటారు.
దుర్గా జై శక్తి జై శక్తి విశాఖ జిల్లా నర్సీపట్నం నుండి కాకినాడ ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చేసే 2000 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో 2 వ్యక్తులు పరారయ్యారని సీఐ రామకృష్ణ చౌదరి తెలిపారు. కొంచెం జరగండి, నాకు ప్లేస్ ఉన్నది. ఫోటో తీసుకు. మా ఎస్పీ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలా గాంజా పైనుంచి కొండపై నుంచి వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము పోలీస్ పార్టీని తీసుకొని మీడియేటర్స్ని తీసుకొని ఎంఆర్ఐ గారిని రిక్వెస్ట్ అయితే ఎంఆర్ఐ గారు లేదు డిటీ గారిని తీసుకొని మేము డిగ్రీ కాలేజ్ దగ్గర కాపు కాసి వెహికల్ చెక్ చేస్తుంటే మార్నింగ్ మాకు అరౌండ్ 6-6:15 టైంలో ఆయిల్ ట్యాంక్ రోడ్ వచ్చింది. అనుమానాస్పదంగా ఇది అవుతే ఆయిల్ ట్యాంక్ అని చెక్ చేసాం. చెక్ చేస్తే పైన ఆయిల్ స్మెల్ కాకుండా సమ్ డిఫరెంట్గా గాంజా స్మెల్ వస్తుంది. వెంటనే అటు తాళాలు పెట్టేసి ఓపెన్ చేసి తీపిస్తే లోపలంతా కూడా గాంజా ఉంది. ఆ గాంజాతో దాంతో వెంటనే డ్రైవర్ గణేష్ అని చెప్పేసి సుబ్రహ్మణ్యం గణేష్ అని చెప్పేసి వీంది ఆర్వీ నగర్, అదేవిధంగా వాళ్ళ బావ ఒకతను ఎమ్మెల్యే రాంబాబు అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిపి ఈ డ్రైవర్ క్లీనర్గా ఈ లారీని కింద తీసుకురావడానికి కొంత అమౌంట్కి మాట్లాడారు. వీళ్ళకి 3000 ఎంత ఇస్తామని చెప్పేసి వీళ్ళు పైనుంచి తీసుకొచ్చారనమాట. అదేవిధంగా ఈ దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న బుజ్జి అని చెప్పేసి ముద్రాల సోమలింగం అని చెప్పి అలియాస్ బుజ్జి, వీడు మెయిన్ ఇదంతా బుక్ చేసుకొని వీడును ఈ లారీ తల్లిగా ఓనర్ పితాని వెంకటేశ్వరరావు ఈ లారీ ఓనర్, వీళ్ళిద్దరూ అప్పుడే బండి మీద మాకు తప్పారు. వీళ్ళు దీంతో కలిపి వీళ్ళు కూడా వస్తున్నారు, వీళ్ళు బండితో తప్పారు. వీళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్. అదేవిధంగా అంటే ఇప్పుడు ఇద్దరే అరెస్ట్ అయ్యారు, మాకు మిగతా కూడా అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళని కూడా మేము ఈ కేసులో తీసుకుని వస్తాం. 2 కేజీలు చెప్పిన ఉంది బ్యాగ్, ఒకటి మాకు 1005 బ్యాగులు దొరికాయి. ఇందులో మొత్తం టోటల్గా 2010 కేజీలు ప్రాపర్టీ దొరికింది. నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీ శ్రీనివాసుల మృతి కలకలం రేపింది. 4 రోజుల క్రితం ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు 2 రోజుల క్రితం కోర్టు ముందు హాజరుపరిచారు. అక్రమంగా స్మగ్లింగ్ కేసులో ఇరికించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. గానుగ సేనయ్య ఎంబులూరు అంబేద్కర్ నగర్ వాసి ఉదయం తెల్లవారుజామునే తన భూమిలోకి వెళ్ళి కూలీలు తీసుకొని పొలంలోకి వెళ్ళి పొలం పనులు చేసుకునే దానికోసం వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో డక్కిలు ఎస్ఐ ఆ రైటరు వెంకటేశ్వర్లు కలిసి కారు అడ్డగించి బైక్ మీద పోతున్నటువంటి వాళ్ళని దించి మన గానుగ సేనయ్య చేతుల్లో ఉన్నటువంటి 20,000 రూపాయలు ఒక సెల్ ఫోన్ పెరుక్కొని అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుపోయారు. గానుగ సేనకి కారకులు ఎవరైతే ఉన్నారో, చనిపోవడానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఏదైతే మీరు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలో
అన్ని రకాలుగా మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరాహార దీక్షలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అని ఈరోజు రిలే ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది, ఆ బాధ్యత మేము నెరవేరుస్తాం అనే మాట చెప్పి ఆ రోజు ఆయన క్యాబినెట్ అప్రూవల్ కూడా తీసుకుని ప్లానింగ్ కమిషన్కి ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టారు. పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అడుగు ముందుకు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి పార్టీలతో సత్సంబంధాలు లేవు, వాళ్ళు తేలేరు స్పెషల్ స్టేటస్ అని. మా పార్టీ అధికారంలోకి వస్తే మాకు భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము తప్పకుండా నెరవేరుస్తామన్న మాట ఇచ్చి వారు కూడా మరి ముఖం చాటేస్తున్నారు. ఈ విధంగా ఇచ్చిన మాట అంతా పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని నేను కూడా వ్యక్తిగతంగా కూడా నేను బలపరుస్తున్నాను. కారణం ఏంటంటే అమరావతికి 20 కిలోమీటర్ల సమీపంలో ప్రభుత్వ భూమి దాదాపుగా 70,000 ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడ ఉన్నప్పుడు చిన్న సన్నకారు రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా అక్కడికి అమరావతి వెళ్ళాలని చెప్తున్నారు తప్ప రాజధానికి కట్టడానికి ఏమీ వ్యతిరేకం కాదు. అమరావతి శంకుస్థాపన రాష్ట్ర ప్రభుత్వం పండగలా చేస్తోందని, ప్రతి నియోజకవర్గం నుంచి నీరు మట్టి సేకరించే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మహత్తర కార్యక్రమం చేపట్టారని తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతి ఒక్కరూ నూతనోత్సాహంతో శంకుస్థాపనకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. శంకుస్థాపన అంటే కేవలం అమరావతికి పరిమితం చేయకుండా ఈ 13 జిల్లాల్లోని ప్రతి గ్రామంలోని ఒక పండగ వాతావరణంలా ఈ అమరావతి నాది, ఈ రాజధాని నాది, మనమందరము పాలు పంచుకోవాలని ప్రతి గ్రామాల్లోని వార్డుల్లోని శాస్త్రోక్తంగా మట్టిని సేకరించి నీరుని సేకరించి అది పవిత్రమైనటువంటి దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో ఆశీస్సులు, ప్రార్థనలు తీసుకుని ఒక పండగల మరి రాజమండ్రి వెళ్ళి ఆ రాజమండ్రి నుంచి అమరావతి వెళ్ళే ఒక మంచి కార్యక్రమం ఈనాడు అన్నవరంలో జరుగుతుంది. ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్పంచుకుంటున్నారు. భారతదేశమంతా, ప్రపంచమంతా కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వస్తున్నారు. మనకు రాజధాని కూడా లేనటువంటి అవకాశాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసే స్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారి మహత్తరమైనటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి, వైద్యులే కారణమని బంధువుల ఆరోపణ. విభజన హామీలను వెంటనే అమలు చేయాలి, విశాఖలో వామపక్షాల డిమాండ్. అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడ్డ దుండగులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నీరు మట్టి కలశాలకు సర్వమత ప్రార్థనలు, అట్టహాసంగా నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.